హాయ్ అందరికీ వెల్కమ్ టు రాధిశ్రీ కిచెన్. ఈరోజు స్పెషల్ ఉల్లి పెసరట్టు. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీలో ఒకసారి ట్రై చేయండి. ఉల్లి పెసరట్టుకి కావాల్సినవి: ముందుగా పెసలని నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ పెసలు, పావు గ్లాస్ బియ్యం తీసుకున్నాను. బియ్యం వేయడం వల్ల పెసరట్టు క్రిస్పీగా వస్తాయి. వీటిని 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసల్ని మిక్సీలో వేసుకోవాలి. వీటిలో 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వేసుకుని మూత పెట్టుకుని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని బౌల్లోకి వేసుకోవాలి. పిండిలో తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి బాగా. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ తీసుకోవాలి. ఉల్లిపాయని సన్నంగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని తురుము తీసి పెట్టుకోవాలి. మీకు తురుము ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 గంటలు పెసరపిండి వేసుకుని రౌండ్గా తిప్పుకోవాలి. దీనిపైన మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అవి వేగడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా అలాగా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.